డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 స్టెప్స్. ఈ కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 స్టెప్స్ ఉంటాయి. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 స్టెప్స్. సరే, ఫస్ట్ స్టెప్ ఏంటో చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ SO2. SO2 అంటే ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ ని తయారు చేయాలి, అది ఫస్ట్ స్టెప్. మరి సల్ఫర్ డైఆక్సైడ్ ని ఏ విధంగా తయారు చేస్తారు? బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఎయిర్. సల్ఫర్ ని ఎయిర్ లో బర్న్ చేయాలి. S+O2 యూస్ రైస్ టు ఏమొస్తుంది? SO2. సల్ఫర్ ని ఆక్సిజన్ లో మండిస్తే ఏమొస్తుంది? సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ ని ప్రొడక్షన్ చేయడం, తయారు చేయడం. ఎలా తయారు చేస్తున్నాం? సల్ఫర్ ని ఆక్సిజన్ లో మండిస్తే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది, S+O2 SO2 వస్తుంది. లేదా సల్ఫర్ యొక్క మినరల్స్ ని ఐరన్ పైరటిస్ FeS2 ఐరన్ పైరటిస్ ని ఆక్సిజన్ లో మండించినా సరే మనకి ఫెరిక్ ఆక్సైడ్ ప్లస్ SO2 అనేది వస్తుంది. సల్ఫర్ ని డైరెక్ట్ గా ఆక్సిజన్ లో మండించినా సరే, లేదంటే సల్ఫర్ యొక్క కాంపౌండ్స్ ని, సల్ఫర్ మినరల్స్ ని ఆక్సిజన్ లో మండించినా సరే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. 4FeS2 ప్లస్ 11O2 ఇట్ యూస్ రైస్ టు Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు. ఫెర్రిక్ ఆక్సైడ్ వస్తుంది. అంతేకాకుండా 8SO2 అనేది వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేసినాం? సల్ఫర్ డైఆక్సైడ్ ని తయారు చేసినాం. మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసినాం? సల్ఫర్ ని ఆక్సిజన్ లో మండించి సల్ఫర్ డైఆక్సైడ్ ని తయారు చేసాం. సల్ఫర్ డైఆక్సైడ్ తయారైన తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి? ఫార్మేషన్ ఆఫ్ SO3. ఫార్మేషన్ ఆఫ్ SO3. SO3 అంటే ఏంటి? సల్ఫర్ ట్రై ఆక్సైడ్. ఇప్పుడు సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని తయారు చేయాలి. ఫస్ట్ స్టెప్ లో సల్ఫర్ డైఆక్సైడ్ ని తయారు చేసాం. సెకండ్ స్టెప్ లో ఏంటి? సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని తయారు చేయడం. మరి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని ఎలా తయారు చేయాలి? ఈ ఫస్ట్ స్టెప్ లో వచ్చినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కి ఆక్సిజన్ ని కలపాలి. ఆక్సిజన్ కలపడాన్ని ఏమంటారు మరి? ఆక్సిడేషన్ అంటాం. కాబట్టి సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మ్ SO3. ఏంది? సల్ఫర్ డైఆక్సైడ్ ని ఆక్సిడైజ్ చేస్తున్నాం. ఏ విధంగా మార్చడానికి? సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు SO3. ఎప్పుడైతే సల్ఫర్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది. 2SO2 ప్లస్ O2 ఇట్ యూస్ రైస్ టు 2SO3. ఒక్కొక్క సల్ఫర్ డైఆక్సైడ్ కి ఒక్కొక్క ఆక్సిజన్ ఇచ్చేసాం. అప్పుడు 2 కాస్త ఏమైంది? ఇక్కడ 3 అయింది. సల్ఫర్ డైఆక్సైడ్ ఈస్ కన్వర్టెడ్ టు సల్ఫర్ ట్రై ఆక్సైడ్. ఏం చేసాం? ఆక్సిజన్ ని యాడ్ చేసాం. సో ఇట్ ఈస్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. అయితే ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఆరో మార్క్ మనం 2 సైడ్స్ పెట్టాం. లెఫ్ట్ టు రైట్ ఉంది, రైట్ టు లెఫ్ట్ ఉంది. 2 ఆరో మార్క్స్ ఉన్నాయి. ఇలాంటి రియాక్షన్స్ ని రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. సో 2 ఆరో మార్క్స్ ఉంటే ఇదేంటి? రివర్సిబుల్ రియాక్షన్స్. దీని అర్థం ఏంటి మరి? సల్ఫర్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తో కలిసి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇస్తుంది. అదే విధంగా సల్ఫర్ ట్రైఆక్సైడ్ డికంపోజ్ అయినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ మరియు O2 అనేది ఏర్పడుతుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్, బోత్ రియాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ రియాక్షన్. అందుకే ఇలాంటి రియాక్షన్స్ ని రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారు? రివర్సిబుల్ రియాక్షన్స్. రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ టు ప్రోడక్ట్స్, అగైన్ దిస్ ప్రోడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ టు రియాక్టెంట్స్. అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్ జరుగుతాయి. SO2 O2 తో కలిసి SO3 ఫామ్ అవుతుంది. SO3 డికంపోజ్ అయి O2 SO2 గా మారిపోతుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అలాంటి రియాక్షన్స్ ఏమంటారు? రివర్సిబుల్ రియాక్షన్. సో ఫార్మేషన్ ఆఫ్ SO3 ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. మరి ఇందులో మనకి SO3 ఏ రియాక్షన్ లో ఫామ్ అవుతుంది? లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. అప్పుడు SO3 ఫామ్ అవుతుంది. అంటే ఏం రియాక్షన్? ఫార్వర్డ్ రియాక్షన్. సో ఫార్వర్డ్ రియాక్షన్ లో మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ తయారవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫార్వర్డ్ రియాక్షన్ ఓన్లీ. నో నీడ్ టు కాన్సన్ట్రేట్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ తీసుకుందాం. ఇంకా బ్యాక్వర్డ్ రియాక్షన్ గురించి మర్చిపోండి. ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి? SO2 O2 తో కలిస్తే SO3 వస్తుంది. ఇక్కడ ప్లస్ హీట్ అని రాసాం. ప్లస్ హీట్. హీట్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ హీట్ అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఫార్వర్డ్ రియాక్షన్ లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ ఈస్ ఇవాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. హీట్ ఇవాల్వ్ అవుతే వాటిని ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఏ రియాక్షన్స్ లో అయితే హీట్ ఇవాల్వ్ అవుతుందో వాటిని ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. మరి ఇదేం రియాక్షన్? ఫార్వర్డ్ రియాక్షన్. సో
సో ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఫస్ట్ మనకి ఏం గుర్తుండాలి, ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. అండ్ ఫార్వర్డ్ రియాక్షన్ లో మనకి SO3 అనేది ఫామ్ అవుతుంది. SO3 is formed in forward reaction and forward reaction is a exothermic reaction. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి, ఇక్కడ SO2 2 మోల్స్ ఉన్నాయి, O2 ఎన్ని మోల్స్ ఉన్నట్టు 1 మోల్, 2 + 1 ఎన్ని అవుతుంది 3 మోల్స్ అవుతుంది. ఇక్కడ SO3 ఎన్ని మోల్స్ ఫామ్ అవుతున్నాయి, ఓన్లీ 2 మోల్స్. అంటే ఇక్కడ 3 మోల్స్ అనేవి 2 మోల్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. 3 నుంచి 2కి ఏమవుతున్నాయి, నంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్. నంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతున్నాయి అంటే నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా డిక్రీజ్ అవుతాయి. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ లో నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఏమవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్, నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆల్సో డిక్రీజెస్. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇన్ దిస్ రియాక్షన్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ డిక్రీజెస్. ఈ 2 పాయింట్స్ మనకు గుర్తుంటే ఇప్పుడు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ని దీనికి అప్లై చేద్దాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఇది మనం ఫస్ట్ ఇయర్ లో కూడా నేర్చుకున్నాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారము ఫర్ ఆల్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ లో టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్. లో టెంపరేచర్ అనేది ఫేవరబుల్. ఎందుకు లో టెంపరేచర్, ఎందుకంటే ఇక్కడ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఆల్రెడీ హీట్ అనేది ఇవాల్వ్ అవుతుంది, ఆల్రెడీ హీట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఇంకా టెంపరేచర్ పెంచాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ హీట్ ఇవాల్వ్ అవుతుంది. కాబట్టి లో టెంపరేచర్ ఇస్ ఫేవరబుల్. And when number of volumes decreases, high pressure is favorable. High pressure is ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెషర్ ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. సో హై ప్రెషర్ ఇస్ ఫేవరబుల్. అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఫర్ దిస్ రియాక్షన్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఇస్ ఫేవరబుల్. సల్ఫర్ ట్రైఆక్సైడ్ తయారు కావాలి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ రియాక్షన్. In forward reaction, sulfur trioxide is formed and forward reaction is a exothermic reaction. Heat evolve అవుతుంది, exothermic reaction. And number of volumes 2 + 1 3 నుంచి 2 moles decrease అవుతుంది అంటే values decrease అవుతుంది. Number of volumes decreases. According to Lee Chartlier principle, low temperature, high pressure is favorable. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ అంటే ఫార్మేషన్ ఆఫ్ SO3 కి ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ టెంపరేచర్ 720 కెల్విన్ టెంపరేచర్ ఉండాలి అండ్ ప్రెషర్ 1.5 to 2 atmospheric pressure. And we have to carry out this reaction in presence of a catalyst. V2O5 వెనీడియం పెంటాక్సైడ్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్ సమక్షంలో ఈ రియాక్షన్ జరిపిస్తే మనకి రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటి, టెంపరేచర్ 720 కెల్విన్, ప్రెషర్ 1.5 to 2 atmospheric అండ్ క్యాటలిస్ట్ V2O5 వెనీడియం పెంటాక్సైడ్ ఆర్ ప్లాటినం. ఈ విధంగా మన సెకండ్ స్టెప్ లో SO3 ని తయారు చేస్తాం. ఫస్ట్ స్టెప్ లో SO2 ని తయారు చేసాం, సెకండ్ స్టెప్ లో SO3 ని తయారు చేసాం. ఇక లాస్ట్ స్టెప్ చూడండి, థర్డ్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ H2SO4. మనం ఏం తయారు చేయాలనుకుంటున్నాం కాంటాక్ట్ ప్రాసెస్ లో, సల్ఫ్యూరిక్ యాసిడ్, కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తయారు చేయాలనుకుంటున్నాం, H2SO4. ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర ఏముంది, ఇప్పుడు SO3 ఉంది. ఈ SO3 కి కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కలపాలి. మనం తయారు చేయాలనుకుంటున్నది సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా కూడా కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కలపండి. అప్పుడు SO3 కి H2SO4 కలిపితే చూడండి ఇక్కడ H2 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, H2 and sulfur here 1 total how many sulfur atoms are present, 2, S2, O7 here 3 oxygens, here 4 oxygens, total how many oxygens, 7 oxygen atoms. So what we get, H2S2O7. సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపితే ఏమొస్తుంది, H2S2O7. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓలియం. H2S2O7 ఏమంటారు, ఓలియం అంటారు. సల్ఫర్ ట్రైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఓలియం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఓలియం, H2S2O7. ఓలియం అనేది తయారైంది. ఈ ఓలియం నుంచి మనం ఈ ఓలియం ని ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే సల్ఫర్ ట్రైఆక్సైడ్ ని H2SO4 కి కలుపుతామో అప్పుడు డెన్స్ ఫ్యూమ్స్ అనేవి వస్తాయి, అందువల్ల దీన్ని ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఓలియం కి వాటర్ ని కలపాలి. ఓలియం ఇస్ డైల్యూటెడ్ విత్ వాటర్ టు ఫార్మ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ ఓలియం కి వాటర్ కలిపితే ఏమొస్తుంది, 2 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. 2 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. H2 ఉన్నాయి, సల్ఫర్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 7 + 1 8 ఉన్నాయి, అంటే 2 × 4 8. ఆ విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కాంటాక్ట్ ప్రాసెస్ లో తయారు చేస్తాము. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 8 marks. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.